అంటే ఒకటి సార్, ఇప్పుడు కొన్ని కొన్ని వెసులుబాట్లు కట్ చేసేసినప్పుడు ఇప్పుడు మీరన్నట్టే ఇప్పుడు ప్రైవేటు మెడికల్ కాలేజీలు రేపొద్దున్న అన్ని ప్రైవేట్ వైద్యం ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే వెళ్ళి సిలైన్ ఎక్కించుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడో దూరంగా ఉంటే ఏం చేస్తారు, దగ్గరలో ఉన్న ఆర్ఎంపీనో మెడికల్ షాప్ను ఆశ్రయిస్తారు. వాళ్ళు వందల వేలు ఖర్చు పెట్టలేనప్పుడు ఇంకా వేరే గతి ఉండదు. మనకి ఫెసిలిటీ ఉన్నప్పుడు కదా అక్కడికి వెళ్ళరు. ఆ ఫెసిలిటీసే వీళ్ళు తీసేస్తున్నారు కదా, తీసేసినప్పుడు ఇంకేం చేయాలి? అదే అంటుంది నేను, ఏరియాకి పెట్టిన హాస్పిటల్ని నాశనం చేసేసి విలేజ్ క్లినిక్లో డాక్టర్లని ఏడిపించి ఆ స్టాఫ్ని ఏడిపించి అందరినీ ఏడిపించడం అనేది గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏడిపించడం గొప్ప, ప్రజల్ని బాధించడం గొప్ప, ప్రజలకి క్యూ లైన్లను మళ్ళీ ఇప్పుడు అదేదో గొప్ప ఘనకార్యమైనట్టు. ఇదేంటంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. రేషన్ షాపులకు సంబంధించి ఇదే చంద్రబాబు నాయుడు 2004 ముందు ఎన్నిసార్లు మాట్లాడారు, ఇదే చంద్రబాబు నాయుడు 14-19 మధ్యలో ఎన్నిసార్లు మాట్లాడి ఉంటారు. కన్నెర్ర చేస్తున్నా, నేను తీవ్రంగా చూస్తా, వాళ్ళ సంగతి ఏంటో తేల్చండి, వీళ్ళ సంగతి ఏంటో తేల్చండి అని. అదొక ఆర్గనైజ్డ్ దోపిడీ అక్కడ జరిగేది. అలవాటైపోయింది. ఆ ఊళ్ళో పెద్ద మనుషులుగా ఉంటారు వీళ్ళని ఏం చేయలేము. వీళ్ళు రాజకీయ నాయకులు. అక్కడ ఏంటంటే రేషన్ షాపుల వాళ్ళకెందుకు ఇట్లా చేయాల్సి వస్తుంది అంటే, నెంబర్ 1, ఆ ఊళ్ళో ప్రభుత్వం తరపున జరిగే కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ కార్యక్రమాలకి టెంట్